ఎలా అనిపిస్తుంది చంద్రబాబు నాయుడు? మాకైతే బాగానే ఉంది. మాకైతే పన్నులు దొరుకుతాయి. ఈ టీడీపీ ఉన్నంత వరకు మాకు పన్నులు దొరుకుతాయి. ఇప్పుడు గతంలోనే వచ్చినా మాకు ఎలా ఉంటుందో మాకు తెలియదు. ఒకప్పుడు మాకు ఇసుక కరువుకి కూలికి ఆందోళన అయిపోయింది వాళ్ళు. ఇప్పుడు ఎలా ఉంది చంద్రబాబు నాయుడు? మటుకు బాగానే ఉంది. అన్ని దొరుకుతున్నాయి. మేస్త్రులకైనా లేబర్లకైనా అందరికైనా సరే బ్రహ్మాండంగా ఉంది. మాకు జగన్ ఉన్న టైంలోనా కూడా మాకు అనుకున్న కూలి వచ్చేది కాదు. ఆ లేకుండా పనికి వెళ్ళేటప్పుడు ఇసుక లేదని ఎక్కలేదని అనేవాళ్ళు. మేమే ఇసుక కొనుక్కోలేకపోతున్నాం, మీకింత కూలి ఇవ్వడమా అని అనేవాళ్ళు. ఇప్పుడైతే మటుకు ఇసుక ఫ్రీగా దొరుకుతుంది, పన్నులు దొరుకుతున్నాయి. మాకు జనసేన టీడీపీ పొత్తున్న వరకు మాకు సూపర్ లాగా ఉంది. కార్మికులందరూ హ్యాపీయే కదా? ఓకే. వాస్తవంగా చెప్పాలంటే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ రోజు కార్మికులు లేనిదే ప్రపంచం మనుగడ సాధ్యం కాదు. కార్మికులు లేనిదే ప్రపంచంలో ఏది ముందుకు జరగదని తెలియజెప్పిన సంగతి మనందరికీ తెలుసు. ఈ ప్రభుత్వం విషయానికి వస్తే సంక్షేమ పథకాల నుంచి ఒక కార్మికుడు పనిచేసే విధంగా కావాలంటే ఈ ప్రభుత్వం కావాలని అందరూ కోరుకున్నారు. ఎందుకంటే మనకు మంచి జరగాలంటే ప్రభుత్వ పరిపాలన కూడా మనకి అందుబాటులో ఉండాలి. ఈ ప్రభుత్వం సంక్షేమ పథకాలతో పాటు శ్రామిక, కార్మిక, కర్షక అనే 3 తీసుకొని ప్రజల కోసం అమాయకమై అనేక మంది భవన కార్మికులు కానివ్వండి, పెయింట్ కార్మికులు కానివ్వండి, టాపీ మిస్త్రులు కానివ్వండి, అనేకమైన పథకాలు పనులు కూడా చేసుకున్నట్టు ఈ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇప్పుడు పనులు కల్పించారు. ఇదివరకు అయితే ఇసుక దొరక్క టాపీ మిస్త్రులు అల్లాడిపోయి రోడ్డు పెరిగి అల్లు రామచంద్రనారాయణ పరిస్థితి ఏర్పడింది. అలాగే పెయింట్ అయితే పెయింట్ పనులు లేక గత ప్రభుత్వంలో అనేక మంది కిరాయి లేక ఆటో వాళ్ళు అనేక మంది ఇబ్బంది పడ్డారు. ఎలా ఉంది కార్మికుల యొక్క కళ్ళల్లో ఈ రోజు అందరికీ కూడా ఆనందాన్ని చూస్తున్నామండి. గత సైకో ప్రభుత్వంలో అయితే భవన నిర్మాణ కార్మికుల నుంచి ఇసుక దోపిడీ, ఈ ఉచితంగా ఇచ్చిన ఇసుకని కేవలం కృత్రిమంగా కొరతను ఏర్పాటు చేసి వాళ్ళందరం రోడ్డు పాలు చేశాడు. అలాగే కార్మికుల సంక్షేమ బోర్డులో నుంచి నిధులు మొత్తం దారి మరలించాడు. ఇలా చెప్పుకుంటూ పోతే కార్మికులు పట్టగొట్టిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. కానీ ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు గారి నాయకు ప్రతి ఒక్క ఆటో కార్మికుడు గాని, భవన నిర్మాణ కార్మికులు గాని ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నారండి. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఇంట్లో కూడా అందరికీ కూడా ఎవరికైతే ఉన్నారో సంక్షేమ పదాలు అందుతున్నాయి, సూపర్ 6 అందుతుంది. ప్రతి ఒక్కరు ఆనందంగా ఉంది. చేతి నిండా పని ఉంది, తినడానికి ఇబ్బంది లేదు. ప్రతి కార్మికుడు 5 రూపాయలు పెట్టి అన్న క్యాంటీన్కి వెళ్ళి భోజనం చేస్తున్నాడు. 15 రూపాయలతో అతను మొత్తం ఒక రోజు గడిచిపోతుంది. మిగతా డబ్బులు వాళ్ళ పిల్లల చదువుకు కానీ, ఇంట్లో వస్తువులకు కానీ, గత ప్రభుత్వంలో చేసినటువంటి అరాకొర అప్పులు కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ మొత్తం తీర్చుకొని